కొరియన్ లవ్ గేమ్కు ముగ్గురు అక్క చెల్లెళ్ళు బలి. 9వ ఫ్లోర్ నుంచి దూకి సుసైడ్. గజియాబాద్లో దారుణం. వ్యసనంగా మారిన ఆన్లైన్ కొరియన్ లవ్ గేమ్. కొన్నాళ్ళుగా స్కూల్కు డుమ్మా కొట్టి మరీ ఆట కట్టడి చేసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం. మనస్తాపంతో బిల్డింగ్ పై నుంచి దూకిన బాలికలు. సారీ పప్ప అంటూ లేఖ రాసి అఘాయిత్యం. టెక్నాలజీ ఎంత పనిచేసిందా, యాప్లు ఎంత పనిచేసినాయి, ఈ గేమ్లు ఎంత పనిచేసినాయి. ముద్దుగున్నారు పొరగాలు ముగ్గురు చచ్చిపోయాగా, మరి గింత గిట్ల అయిపోయా. ఈ ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటా ఎందుకు ఎంతసేపు ఆడతారు గేమ్ అని తల్లిదండ్రులు వచ్చి సెల్లు గుంజుకున్నారట. అంతే, ఏమనిలే వాళ్ళను. ఏంది ఆటలేంది, గీ సెల్లులలో గింతసేపు ఆటలు ఆడతారా, ఈ గింతగానం ఆటలు ఆడతారా, గీ కొరియన్ లవ్ గేమ్ ఆట ఏందో అది ఏం ఆడతారా అని వాళ్ళ తండ్రి వచ్చి కొంచెం మందలు ఇచ్చి ఆ సెల్ ఫోన్ గుంజుకున్నాడట. చేలో ముగ్గురు అక్క చెల్లెళ్ళుగా కట్టకట్టుకున్నారు. పాయేసేలే 9వ ఫ్లోర్కు పోదాం, అక్కడి నుంచి దునుకుదాం, సర్దాం, మన అవయాలుగా అన్నదే ఈ గేమ్లు ఆడుకునే దానికి. ఇట్లా మరి ఏ పోరికి వచ్చిందో ఈ ముగ్గురు పోరాళ్ళల్లో ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన. ఒక్కతన బతకపోతిరి కదా కన్నందుకు, కడుపు కోత పెంచిపోతిరి. సెల్ ఫోన్ కొనిచ్చుడు పాపమైందా, మిమ్మల్ని కనుడు పాపమైందా? ఈ ఎక్కడి దుర్మార్గం ఇది? మరి ఇంత సెన్సిటివ్ అయిపోయిందా, మరి ఇంత దుర్మార్గం అయిపోయింది ఏంది దేశం? ఈ తెలివిలేని పనులా, లేకపోతే మానసికమైన ఆందోళన, లేకపోతే మొత్తమే మానసికమైన బానిసలుగా మారుతానులా? గింత అన్యాయమా? నీ ముగ్గురు పిల్లలు ముద్దుగున్నారు, కట్నం లేకుండా చేసుకపోయాడు అన్న, రూపాయి కట్నం లేకుండా చేసుకపోయాడు. నీ పొరగాను మీరు పుచ్చి వేస్ట్ అయిపోయింది పోరి. 9వ ఫ్లోర్కు పోయి ఇంకా దునికినలా దునుకుడు. కొరియన్ లవ్ గేమ్ ఆట ఫోన్లోనే పడి సత్తానులా. ఇంకేమన్నా ముగ్గురు లవ్ చేసినా ముద్దుగుండుగా ఆ ఫోన్ పాడు కానీ ఆ ఫోన్ పాన్ తీసుకొచ్చి నీ పానాలు తీసే. ఇక మొన్న గావాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓ తల్లి ఇద్దరు పొరగాళ్ళను పట్టుకొని పోయి ఆ రైలుకు పడ్డది. అదో విచిత్రమైన కేసు. గింత అసలు మానసిక ఆందోళన ఎందుకు? వాళ్ళ భర్త ఏమో దుబాయ్లో ఉంటాడు, వీళ్ళేమో ఇక్కడ హైదరాబాద్ కంటోన్మెంట్లో ఉంటారు. పొరగాళ్ళకు వాటర్ బాటిల్ ఉన్నది. పాపం చిన్నపిల్లలు ఇద్దరు, ఒకళ్ళు 8వ తరగతి, వాళ్ళు 9వ తరగతి ఉన్నట్టున్నారు. చక్కగా పోయిన్లు ఏదో టిఫిన్కో రెస్టారెంట్కో తీసుకుపోయినట్టు తీసుకొని పోయింది పొరగాళ్ళను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ముగ్గురు ఆ పట్టాల మీద పడ్డారు, కథం పానాలు ఇడిచింది. చిత్రం ఉన్నది వాళ్ళ ముచ్చట. ఏదో కుక్క ఉండేనట వాళ్ళ ఇంట్లో, ఆ కుక్క చచ్చిపోయిందట. ఆ కుక్క చచ్చిపోతే ఆ కుక్క చచ్చిపోయిందన్న బెంగ పెట్టుకున్నారట వీళ్ళు. ఇదో వాదన ఉన్నది. లేదు వాళ్ళ అన్ననో తమ్ముడో ఉన్నాడట, ఆయన దగ్గర వీళ్ళ ఆస్తులు ఉన్నాయట, ఆ ఆస్తులు ఇస్తలేడని ఆందోళన ఉన్నదని కొందరు అంటాను. భర్త ఉండే ఇద్దరు పిల్లలు ముద్దుగా ఉండే, వాళ్ళు చదువుతారు, ఎదుగుతే వాళ్ళు సంపాదించారు. ఒకవేళ ఆస్తి అనుకుంటే గంత ఆందోళన ఎందుకు? న్యాయస్థానాలు లేవా, పోలీస్ స్టేషన్లు లేవా? భర్త దుబాయ్లో ఉన్నాడు, ఫోన్ కొడితే ఆయన వచ్చేటోడే కదా. ఇవి ఏంటంటే ఆలోచన లేదు, మానసికంగా ఆందోళన, ప్రశాంతత ఉండదు, గజిబిజి ఆలోచనలు, ఏం చేయాలో తెలియదు. క్షణిక ఆవేశంలో ఇట్లా బిల్డింగ్లు దునికి చచ్చుడు, లేదా అట్లా ట్రైన్లో పడి చచ్చుడు. ఎవరైనా పక్కలను మందలిచ్చే ప్రయత్నం చేయరు. అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లున్నదో తెలుస్తుంది. గింత పనులు చేస్తాను చిన్న చిన్న వాటికి. గింత చిత్రమా నా లోకం మీదని